తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు. ఏపీలో ప్రజలు రెండోసారి వైసీపీకి అధికారం పట్టం కడతారా, మార్పును కోరుకుంటారా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య మాత్రమే పోటీ ఉందన్నారు. ఇండియా కూటమి బలంగా పుంజుకుంది. ఇక బీజేపీతో సమానంగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉందన్నారు. భువనగిరిలో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కోమటిరెడ్డి తెలిపారు. ప్రజల నాడి తెలవలేదు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో బహుశా బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరాహోరీ జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమవడం వల్ల బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరాహోరీ జరిగి సగం సీట్లు 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉంది. 10 నుంచి 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.